వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 13, 2024 వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటగా మనం చూసేది ఈ యొక్క వాయు కాలుష్యానికి సంబంధించిన ఒక వార్త కనిపించింది. సో ప్రపంచంలో అత్యధిక జనాభా అనేది భారతదేశంలో ఉన్న వివిధ కాలుష్యాల వల్ల మరణిస్తున్న డెత్ రేటు కూడా అంతే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రత్యేకించి లాన్సెంట్ జర్నల్ వారు విడుదల చేసిన ఈ పొల్యూషన్, పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్కు సంబంధించిన వివరాలు కనుక చూస్తే ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 15 లక్షల మంది గాలి కాలుష్యం వల్ల మరణిస్తున్నారు. నిజానికి మనం ముఖ్యంగా శీతాకాలంలో కనుక చూస్తే ఉత్తర భారతదేశం ఇటు పంజాబ్, హర్యానా, కొంతమేరకు యూపీ మరియు ఢిల్లీ అనే నగరాన్ని మొత్తం కూడా ఈ వాయు కాలుష్యంతో అతలాకుతలం అయిపోతుంది అనేది మనకు తెలిసిందే. సో వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం కనుక మనం చూస్తే భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ ఏదైతే ఉందో ఆ ఏరియా ఎక్కువగా పొల్యూటెడ్ ఏరియా అన్నది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. రెండవది, ఎంతో కొంత క్వాలిటీ ఎయిర్ ఎక్కడ కనిపించిందంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కనిపించింది అని చూసాం. అరుణాచల్ ప్రదేశ్లోని శుభం సిరి అని పిలువబడే ప్రాంతంలో ఉంది అన్నది మనం చూసాం. సో ఇది ఒకటైతే, రెండవది మనకు ఒక రీజనల్ వార్త కనిపించింది. ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద మ్యాక్సిమం దే ఆర్ ట్రయింగ్ టు గివ్ ప్రియారిటీ టు ఉమెన్. సో చైల్డ్ వెల్ఫేర్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఎలక్ట్రిక్ ఆటోలను ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆదాయాలను పెంచవచ్చు, వాళ్ళ స్వయం పోషక వైపు మనం మళ్లించిన వాళ్ళం అవుతామన్నది చూసి. సో నౌ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దే ట్రయింగ్ టు ప్రొవైడెడ్ ఆపర్చునిటీ టు ఉమెన్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, పర్టికులర్లీ ద ఆటో డ్రైవింగ్. సో అందులో ఎలక్ట్రిక్ ఆటోలను ఇవ్వడం ద్వారా అనేది మనం చూసాం. మరొక వార్తకు వచ్చే వరకు మనకు రెవల్యూషన్ అనేది ఒకటి కనిపించింది. దీన్నే మనం ఆర్గానిక్ రెవల్యూషన్ అన్నారు. వాస్తవంగా మనం గ్రీన్ రెవల్యూషన్ అన్నాం. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం దాన్ని ఉపయోగించాం. విపరీతమైన ఈ యొక్క ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అనేటివి వాడాం. సో దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాన్ని చూసి స్ఫూర్తిగా వైట్ రెవల్యూషన్ అని, బ్లూ రెవల్యూషన్ అని, సిల్వర్ రకరకాలుగా చేశాం. తిరిగి మళ్ళీ మనము భూసారం తగ్గిపోతుంది, ప్రజలు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, రకరకాల సమస్యలు అనేవి వచ్చాయి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే 2024-25 బడ్జెట్లో 2,481 కోట్ల రూపాయలను కేటాయించి దాదాపు 2,500 మంది రైతులను ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్కు శిక్షణ ఇచ్చి దేశంలో 7.5 లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు భారతదేశంలోని అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మినిమం బేసిక్స్ కూడా వారికి తెలియకపోవడం అనేది వ్యాసకర్త యొక్క అభిప్రాయం. సో ఎందుకు అన్నదాన్ని కనుక మనం చూస్తే ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనం ప్రొడక్టివిటీ లెవెల్ చాలా తక్కువగా ఉండేది ఒకప్పుడు. కానీ ఈ యొక్క నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి ప్రొడక్టివిటీని పెంచి అదే సమయంలో రసాయనాలు ఉపయోగించకుండా, క్రిమి సంహారక మందులను కూడా ఉపయోగించకుండా కేవలం ఆర్గానిక్ అంటే మనం సహజ సిద్ధంగా తయారు చేసిన ఎరువులు మరియు క్రిమి సంహారక మందుల స్థానంలో ఈ యొక్క పిచికారీ కనుక చేస్తే మనం అధిక ఉత్పత్తిని పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ, లేకపోతే ఇండియన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ వారు కానీ మొదలైన ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందుకనే దేశం మొత్తంని అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో కొన్ని బ్లాకులలో కొన్ని మండలాలను ఒక్కొక్క దాన్ని తీసుకొని కనుక మనం ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కనుక దృష్టి సారిస్తే క్రమంగా కొన్ని సంవత్సరాల్లో దేశమంతటా కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు అనేవి వస్తాయి. ఆల్రెడీ భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏంటి అంటే ఆర్గానిక్ స్టేట్గా ఆల్రెడీ డిక్లేర్ అయింది మనకు సిక్కిం అన్నది తెలిసిందే. సో ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒకేసారి కనుక దేశవ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్తే నిజంగానే ఫుడ్ క్రైసిస్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం శ్రీలంకలో కనుక చూస్తే దేశం మొత్తం ఒకేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ పోవడం వల్ల సాధక బాధకాలు అనేకం వచ్చాయి ఇక్కడ అన్నది మాత్రం మనకు క్లియర్గా తెలిసిందే. సో స్టెప్ బై స్టెప్ కనుక వెళ్ళగలిగితే భారతదేశంలో కూడా నాణ్యమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మనం చేసుకోవచ్చు అన్నది తెలుసు.
ఇది 2. సో చివరిగా మరొక వార్తను చూడవలసి వచ్చినప్పుడు ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది ఏదైతే ఉందో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వారు 2034లో ఈ ఫీఫా వరల్డ్ కప్ను సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ ఆల్.